ఐదేళ్ల నరకానికి చెక్ పెట్టే సమయం వచ్చిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది రాష్ట్రానికి కీలక సమయమని ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజల రక్తం తాగిన జరగను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీని భూస్థాపితం చేయాలన్నారు. మే 13న జగన్ అహంకారం దిగిపోవాలన్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా మదనపల్లె బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పైన మీకు కోపం ఉంది, కసి ఉంది, అది కక్షగా మారుతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తుగా ఓడించడానికి మీరు సిద్ధమయ్యారు. ఒక్క ఛాన్స్ అన్నాడు, జ్ఞాపకం ఉందా? 2019లో ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా? తల నిమిడాడు, జ్ఞాపకం ఉందా? చెక్కిళ్లన్నీ కూడా చేతి పెట్టి సవర తీశాడు, జ్ఞాపకం ఉందా? తమ్ముళ్ళు అయినాక ముఖ్యమంత్రిగా ఏం చేశాడు? బాధుడే బాధుడు, అవునా కాదా? గుద్దుడే గుద్దుడు. ఎవరినైనా వదిలిపెట్టాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ బాధ ఈరోజు మీ అందరిలో చూస్తున్నాం. ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశంగా తయారైంది. తొలి రోజు నేను చూస్తే నా 3 మీటింగులు సూపర్ హిట్ అయినాయి. ఇక రాబోయే అన్స్టాపబుల్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సాగునీరు లేని రైతు ఎదనిపిస్తా ఉంది. ఉద్యోగం లేని మా యువత కనపడుస్తున్నారు. నాకు నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో, మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మాతో కలిసి అడుగేయండి, ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని మార్చుదాం, మంచి చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం పైన మీకు కోపం ఉంది.